గత 10 ఏళ్ల పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులపై ఆరా తీయడానికి నేడు తెలుగుదేశం పార్టీ 22 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తెలిపారు. ఇక నాడు ఎన్టీ రామారావు నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆదరణ ఎంతో ఉందని కొనియాడారు. ఇది ప్రజల పార్టీ అని మిత్రపక్షంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేయడమే తమ పార్టీ ఉద్దేశమన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం బాగంబర్పేటలోని తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో సీఎంలు ప్రజలకు హామీలు ఇచ్చి తొంగలో తొక్కి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం వైపు ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా తమ ప్రచారాన్ని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాపథం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో కేవలం ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మమకారాన్ని, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేస్తూ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నారు. ఇవాళ బాగంబర్పేటలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతూ, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడైనా సరే ప్రజాపక్షంగా నడిచినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధిని చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఏది తీసుకున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినవే, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి. తెలంగాణ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరగాలనేటువంటి ఏకైక నినాదంతో ఇవాళ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్యకి క్రియాశీలకంగా మళ్ళీ వస్తోంది. ప్రజలందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల పక్షాన పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నాడంటూ ఆ నినాదాన్ని, ఆ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా 22 ఏళ్ల పాటు ఆల్మోస్ట్గా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అయినా సరే ఇవాళకి కూడా ఏ మూలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ అభిమానులు మనకు కనిపిస్తారు. అది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి మమకారం ప్రజలకి. అందుకే మా బాధ్యతగా ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళం మళ్ళీ ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి శశవిషం లేకుండా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజానీకం కోసం, తెలంగాణ గడ్డ కోసం మళ్ళీ పోరాటాలు చేస్తూనే ఉంటాము. దానికి నిదర్శనమే ఇవాళ రోజున ఈ కార్యక్రమం. మరొక్కసారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, అంతకు ముందర 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఇవాళ 2వ టర్మ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు, కాంగ్రెస్ కావచ్చు, 2 ఏళ్ల పాలన కావచ్చు, మొత్తం కూడా కేవలం మాటలు మాత్రమే మిగిలినాయి. చేతలు చేసింది, అభివృద్ధి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుంది తెలంగాణ ప్రాంతంలో. దానికి మొదటి అడుగుగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇదే మా పిలుపు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున్న విజయవంతంగా నిర్వహించబడుతుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి, ఈ యొక్క ఆలోచన చేసినటువంటి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, కేవలం ప్రజలతో మనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల మధ్యకి మళ్ళీ వెళ్దాం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం.